కడుపు రేజర్ బ్లేడ్లను కరిగించగలదు. మానవ శరీరం మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆమ్లాలు 0 నుండి 14 వరకు స్కేల్లో ర్యాంక్ చేయబడతాయి. pH స్థాయి తక్కువ ఉంటే ఆమ్లం బలంగా ఉంటుంది. మానవ కడుపు ఆమ్లం సాధారణంగా 1.0 నుండి 2.0 వరకు ఉంటుంది. అంటే ఇది చాలా బలమైన pHని కలిగి ఉంటుంది. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపిక్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో శాస్త్రవేత్తలు రేజర్ బ్లేడ్ కడుపు ఆమ్లంలో 2 గంటల ఇమ్మర్షన్ తర్వాత కరిగిపోతుందని కనుగొన్నారు. టర్కీలు బ్లష్ అవుతాయి. టర్కీలు భయపడుతున్నప్పుడు లేదా ఉత్సాహంగా ఉన్నప్పుడు బ్లష్ అవుతాయి. అలాగే మగ టర్కీలు తమకు ఆసక్తిగా ఉన్న ఆడ టర్కీలను చూసినప్పుడు వారి తల మరియు మెడపై లేత చర్మం ప్రకాశవంతమైన ఎరుపు, నీలం లేదా తెలుపు రంగులోకి మారుతుంది. స్నూడ్ అని పిలువబడే వారి ముక్కుల మీద చర్మం యొక్క ఫ్లాప్ కూడా ఎర్రబడుతుంది. కుక్కలు తమ ఎడమ నాసిక రంధ్రంతో మంచి వాసనను పసిగడతాయి. కుక్కలు సాధారణంగా తమ కుడి నాసిక రంధ్రంతో స్నిఫ్ చేయడం ప్రారంభిస్తాయి. ఆ వాసన చెడు వాసన అయితే దానిని అక్కడే ఆపివేస్తాయి. కానీ అవి ఆహారం లేదా సంభోగ భాగస్వామి వంటి సమయాల్లో తమ ఎడమ నాసిక రంధ్రంతో పసిగడతాయి. డైనోసార్లు సజీవంగా ఉన్నప్పుడు చంద్రునిపై చురుకైన అగ్నిపర్వతాలు ఉండేవని నాసా అంచనా వేస్తుంది. దాదాపు 1 బిలియన్ సంవత్సరాల క్రితం చాలా అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం ఆగిపోయి ఉండవచ్చు అని, అయితే 100 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు తిరిగినప్పుడు లావా ప్రవాహం ఇంకా చురుకుగా ఉండవచ్చు అని నాసా చెప్తోంది. 1000కి ముందు ఏ సంఖ్యలోనూ ఏ అక్షరం ఉండదు. కానీ ఈస్, ఐస్, ఓస్, యూస్ మరియు వైలు పుష్కలంగా ఉంటాయి. జిరాఫీ నాలుక 20 అంగుళాల పొడవు ఉంటుంది. ఈఫిల్ టవర్ సమ్మర్లో 6 ఇంచెస్ కంటే ఎక్కువ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఇనుమును విస్తరించేలా చేస్తాయి. తేనెటీగలు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎక్కువ ఎత్తులో ఎగరగలవు. నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం తేనెటీగలు సముద్ర మట్టానికి 29,525 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కంటే ఎక్కువ. పురాతన ఈజిప్షియన్లు పంటి నొప్పిని తగ్గించడానికి చనిపోయిన ఎలుకలను నోటిలో పెట్టుకునేవారట. కానీ నాథన్ బెలోప్స్కీ యొక్క పుస్తకం స్ట్రేంజ్ మెడిసిన్, ఏ షాకింగ్ హిస్టరీ ఆఫ్ రియల్ మెడికల్ ప్రాక్టీసెస్ త్రూ ది ఏజెస్ ప్రకారం ఎలిజబెత్ ఇంగ్లాండ్లో ఎలుకలను మొటిమల నివారణగా కూడా ఉపయోగించారట. హెక్టర్ కాస్ట్రో యుక్త వయసులో ఎలక్ట్రికల్ రంపాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తన కుడి ముంజేతిని కత్తిరించుకున్నాడు. 1930లో తొలిసారిగా జరిగిన ప్రపంచ కప్లో ఉరుగ్వే సాకర్ జట్టులో ఆడాడు. ఉరుగ్వే మరియు అర్జెంటీనా మధ్య జరిగిన చివరి గేమ్లో కాస్ట్రో విజేత గోల్ సాధించాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐబాల్స్ న్యూయార్క్ దేశంలో ఉన్నాయి. అవి హెన్రీ అబ్రహాంకు ఇవ్వబడ్డాయి మరియు సేఫ్టీ డిపాజిట్ బాక్సులో భద్రపరచబడ్డాయి. అరటి పండ్లు నల్లటి లైట్ల క్రింద నీలం రంగులో కనిపిస్తాయి. అరటి పండ్లు కెరోటినాయిడ్స్ అని పిలువబడే ఆర్గానిక్ పిగ్మెంట్ల కారణంగా పసుపు రంగులో కనిపిస్తాయి. అరటి పండ్లు పండినప్పుడు క్లోరోఫిల్ విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. ఈ వర్ణద్రవ్యం అరటి పండ్లను యూవీ లైట్ల క్రింద మెరుస్తూ లేదా నీలం రంగులో కనిపించేలా చేసే మూలకం. గర్భధారణ పరీక్షలు 1350 BCE కాలం నాటివి. పురాతన పాపిరస్పై వ్రాసిన పత్రం ప్రకారం ఈజిప్షియన్ స్త్రీలు గోధుమలు మరియు బార్లీ గింజలపై మూత్ర విసర్జన చేసి వారు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకునేవారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లోని ఆఫీస్ ఆఫ్ హిస్టరీ నివేదించింది. గోధుమలు పెరిగినట్లయితే అది ఆడ శిశువు అని, బార్లీ పెరిగినట్లయితే అది మగ శిశువు అని అంచనా వేసేవారట. ఒకవేళ ఏమీ పెరగకపోతే ఆ స్త్రీ గర్భవతి కాదు అని నిర్ణయించేవారట. 1963లో ఈ విత్తన సిద్ధాంతంతో ప్రయోగాలు చేయడం వల్ల ఇది 70% నిజమని రుజువైందట. పెన్సిలిన్ను మొదట అచ్చురసం అని పిలిచేవారు. 1928లో బ్యాక్టీరియాలజిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సెలవులో ఉన్నప్పుడు తన ల్యాబ్లో పెట్రీ డిష్ను విడిచిపెట్టి వెళ్ళాడు. తిరిగి వచ్చి అచ్చు చుట్టూ ఉన్న కొంత ద్రవం డిష్లోని బ్యాక్టీరియాలను చంపిందని కనుగొన్నాడు.
ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్గా మారింది. కానీ దీనికి పెన్సిలిన్ అనే పేరు పెట్టకముందు దానిని అచ్చురసం అని పిలిచేవారు. తాబేళ్లకు స్వరతంతువులు ఉండవు మరియు వాటి చెవులు అంతర్గతంగా ఉంటాయి. కాబట్టి తాబేళ్లు చెవిటివి మరియు శబ్దాల ద్వారా కమ్యూనికేట్ చెయ్యవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ వాస్తవానికి తాబేళ్లు హైడ్రోఫోన్ ద్వారా మాత్రమే వినగలిగే క్లిక్స్, క్లక్స్ మరియు హూట్స్ లాగా ఉండే అతి తక్కువ పౌనఃపున్యంలో కమ్యూనికేట్ చేస్తాయని పరిశోధనలో తేలింది. అదేవిధంగా తాబేలు పొదిగే ముందు గుడ్డు నుండి కూడా ఈ శబ్దాలు వస్తాయంట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.